ఆధ్యాత్మిక కేంద్రం అంటే మనకి మొట్టమొదటికి గుర్తొచ్చేది తిరుపతి. రోజు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాలు, అలాగే వివిధ దేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవాలి అని వస్తుంటారు. అంటే ఈ ఆలయంతో పాటు ఈ తిరుపతి పరిసర ప్రాంతాలైతే కూడా పురాతన ఆలయాలు, అలాగే పురాతన కట్టడాలైతే కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కూడా 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగడం లేదు. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయం వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది ఈ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఇక అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం. టీటీడీ పరిపాలన బాధ్యతలు చేపట్టక ముందు బాబా హతీరాంజీ వారసులే చూసుకునేవారు. తిరుమల వ్యవహారాలు ప్రయాగ్రాజ్ చిట్టచివరి పాలకుడుగా పేరుగాంచారు. ఇప్పుడున్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకానొక సమయంలో ఏనుగుల ఠాణా అని పిలిచేవారు. ఏనుగులకు కావాల్సిన నీరు, వాటి బాగోగులు అక్కడే చూసేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిగా ప్రయాగ్రాజ్ ఉండేవారు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం, స్వామివారి ఆలనా పాలన గావించి సుపరిపాలన అందించిన మహనీయులు బాబా హతీరాంజీ వారసులే. టీటీ ఏర్పడక ముందు నుంచి స్వామివారి సేవలో తరించేవారు. చివరి మహంతుల కాలంలో చక్కగా తనదైన శైలిలో పరిపాలన సాగించేవారు ప్రయాగ్దాస్. ఎన్నో అభివృద్ధి పనులు ఈనాటికి స్వర్ణ అక్షరాలే. తిరుపతిలోని ఏనుగులటాన అనే ప్రదేశంలో స్వామివారి దశావతారాల ఆలయానికి భూమి పూజ చేసి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆలయ పనులు చకచకా సాగిపోయాయి. కానీ అలా ఆలయం పూర్తయ్యే దశకు చేరుకుంది. అద్భుతమైన కట్టడంతో ఈ యొక్క ఆలయం ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా నిర్మించారు. మరో నెలలో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్న సమయంలో పిడుగులాంటి వార్త ప్రయాగ్దాస్ను కలిచివేసింది. శ్రీవారి ఆలయ బాధ్యత నుంచి 1932లో మహంతులను తొలగిస్తూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తోడు శ్రీవారి ఆలయం నిర్వహణ బాధ్యతల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటయ్యింది. దీంతో దశావతారాల ఆలయం నిర్మాణం అరిష్టంగా భావించి విగ్రహ ప్రతిష్టను చేయలేదు. ఆలయం కోసం శిల్పులు చెక్కినటువంటి ఈ యొక్క మహావిష్ణు విగ్రహం, అలాగే దశావతారాల విగ్రహాలు అయితే కూడా ఇప్పటికీ తిరుమలలోని హతీరాంజీ బాబా మఠంలోనే భద్రంగా ఉన్నాయి. అప్పటి ఏనుగుల ఠాణానే నేటి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంగా ప్రాచుర్యం పొందింది. అలాగే చరిత్ర ఆనవాలు ఈ యొక్క మహిళా యూనివర్సిటీలోనే పదిలంగా ఉన్నాయి.